వృద్ధులైన తల్లిదండ్రుల్ని పట్టించుకోనటువంటి బిడ్డలకి ఒక చాచి చెంపదెబ్బ కొట్టేటటువంటి శిక్ష ఇప్పుడు తెలంగాణలో అమలు కాబోతోంది. ఆ చట్టాన్ని ఇప్పుడు అక్కడ అసెంబ్లీ వేదికగా ఆమోదించారు. ఒక అద్భుతమైనటువంటి చట్టం. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, చనిపోయే వరకు పెద్దవాళ్ళని చూసుకునేటటువంటి పరిస్థితి ఉండేది. రోజులు మారినాయి, ఇప్పుడు మరీ దారుణంగా తయారైంది. మేమిద్దరం మాకొకళ్ళు అనేటటువంటి పరిస్థితి జంటలది. అంటే నేను నా భార్య, లేదు నేను నా భర్త, మాకొక బిడ్డ చాలు, అమ్మా నాన్న వద్దు, అత్త మామ వద్దు, ఇది పరిస్థితి. దీంతో అనాథలుగా మారుతున్నారు. వాళ్ళ కష్టార్జితం రాత్రి పగలు సంపాదించినంత వీళ్ళకే పోసి వీళ్ళు ఒక స్టేజ్కి వచ్చాక కనీసం వాళ్ళని పోషించాలన్న జ్ఞానం లేదు, బాధ్యత లేదు. దాంతో అనాథాశ్రమాలకు వెళ్ళటానికి వయసు కుదరదు, వృద్ధాశ్రమాలకు వెళ్దామంటే డబ్బులు కావాలి, అది బ్రతకలేని పరిస్థితి అవుతుంది. ఇప్పుడు వాళ్ళకు ఒక హక్కు కల్పించింది రేవంత్ సర్కార్, ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం. ఎవరైతే ప్రజాప్రతినిధులైనా అట్లాగే వీళ్ళైనా సరే, ఉద్యోగులైనా సరే, తమ తల్లిదండ్రులు చూసుకోకపోతే వాళ్ళ జీతంలో నుండి 15% కోతబెట్టి నేరు తల్లిదండ్రుల అకౌంట్లో వేసేటట్టు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం. రాబోయేటటువంటి రోజులలో ఇది దేశమంతా కూడా రావాల్సినటువంటి చట్టం కూడా. రేవంత్ని విషయంలో అభినందించాలి.